పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ మనం చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో బార్డర్ డ్యూరాండ్ లైన్ సార్. ఆఫ్ఘనిస్తాన్ ఏనాడు ఆ డ్యూరాండ్ లైన్ ని ఒప్పుకోలేదు సార్. ఇది మా బార్డర్ కాదు, ఎందుకంటే డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ లో ప్రాంతంలో చాలా బలూచీస్ ఉంటారు. ఆ బలూచ్ ఆర్ అఫ్ఘానీ పీపుల్, దే హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ పాకిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు అంటది మా ప్రాంతాల్ని నువ్వు అక్రమంగా బ్రిటిష్ వాళ్ళని ఏదో ఒక చెప్పేసి మా ప్రాంతాలను తీసుకున్నావు, ఆ ప్రాంతం మాకు కావాలి. సరే ఏది జరిగినా జరగకపోయినా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పాకిస్తాన్ దగ్గర ఆ భూమి మాత్రం తీసుకొనే తీరుతాడు సార్. మనం పిఓకే తీసుకుంటామో తీసుకోమో తెలియదు కానీ ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రము వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకుంటారు సార్. అండ్ ఇండియా ఓపెన్గా సపోర్ట్ చేయాలి సార్, దొంగచాటుగా చేయొద్దు. ఇంకేది పాకిస్తాన్ విషయంలో దొంగచాటుగా చేయొద్దు సార్. బలూచిస్తాన్ ఆర్మీని ఓపెన్గా సపోర్ట్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేయాలి, రష్యాకి ఇజ్రాయెల్కి చెప్పి సపోర్ట్ తీసుకురావాలి, అండ్ పాకిస్తాన్ని ముక్కలుగా చేయాలి. అప్పుడే, ఎందుకంటే సార్ మనం ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ చేసామనుకోండి, టెర్రరిస్ట్ క్యాంపుల మీద స్ట్రైక్ చేస్తామా, మళ్ళీ 3 నెలల తర్వాత వాడు మళ్ళీ అటాక్ చేస్తాడు. సో పాకిస్తాన్కి బుద్ధి ఎలా చెప్పాలంటే, నువ్వు నా మీద ఒక్కసారి స్ట్రైక్ చేస్తే నీ దేశంలో ఉన్న ఒక భూభాగం వెళ్ళిపోతుంది. ఆ మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ఇవ్వగలిగితే మాత్రం వాడు ఊరుకుంటాడు. అప్పటిదాకా పాకిస్తాన్ ఊరుకునే ప్రసక్తి.